అందరికీ హలో. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఎండ్రాయిలు, కొత్తిమీర, పచ్చికారం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి కారానికి సరిపోయినన్ని పచ్చిమిరకాయలు నేను ఒక 7-8 వేసాను. మీరు కారం ఎంత తినగలుగుతారో అన్ని వేసుకోండి. పచ్చిమిరకాయలు తుంపుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. పచ్చిమిరకాయలు వేసిన తర్వాత కొద్దిగా ఒక చిన్న కట్టలు అయితే ఒక 2 కట్టలు కొత్తిమీర వేసాను. దీంట్లో కొద్దిగా పేస్ట్ చేసుకుంటాకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిరకాయలని, కొత్తిమీరని. ఇలా అయితే మెత్తగా పేస్ట్ చేసుకుని దీన్ని అయితే పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు నేనైతే క్యాస్ట్ ఐరన్లో వండుతున్నా. ఇదైతే ఆరోగ్యానికి కూడా మంచిది. స్టవ్ వెలిగించి తగినంత ఆయిల్, నేనైతే 2 గరిటెల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అయితే వేడెక్కాలి. ఆయిల్ అయితే వేడి పడింది. ఇందులో ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నది వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అయితే ఫ్రై అయ్యింది. ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదైతే పచ్చివాసన పోయింది. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసి 1 నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోకూడదు, ఎందుకంటే రొయ్య కొంచెం గట్టిగా అయ్యిద్ది. రొయ్యలన్నీ శుభ్రంగా కడిగినవి అందుట్లో వేసి 1 నిమిషం అయితే ఫ్రై చేసుకుందాం. రొయ్యలు అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని వేసి ఒక 70% అయితే ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కల్ని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 70%, 75% ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం అయితే వంకాయ ముక్కల్ని ఇలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అడుగంటుకోకుండా మధ్య మధ్యలో ఒకసారి 2 సార్లు కలుపుకుంటే సరిపోయిద్ది. వంకాయ ముక్కలు అయితే 75% ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరకాయ, కొత్తిమీర పేస్ట్ అయితే వేసి మొత్తం బాగా కలిసేదాకా ఒకసారి కలుపుకోవాలి. ఇది మొత్తం అయితే కలిపేసుకున్నాను. ఇది మూత పెట్టి మగ్గించుకుంటే మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుకోవాలి.
టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అయితే వేయాలి. సాల్ట్ వేసి 1 నిమిషం అయితే ఇలా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవటమే. లో ఫ్లేమ్లో పెడితే రొయ్యలు కూడా చక్కగా ఉడుకుతాయి. మీకు రొయ్యలు కనుక గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోండి. కూర అయితే రెడీ అయ్యింది. ఇలా ఆయిల్ పైకి తేలితే కూర అయితే రెడీ అయిపోయినట్టే.